హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని నేను అనుకుంటున్నాను. హరీష్ గారు ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఎంత మాస్క్ ఉన్న వాళ్ళ గురించి చేసాను, మాస్క్ లేని వాళ్ళ ముగ్గురు పెట్టమన్నారు. మాస్క్ ఉన్నది ఎవరంటే భరణి, ఇమాన్యుయల్, డెమాన్ గురించి పాజిటివ్గా చెప్పిండు, హైలైట్ అనిపించింది. భరణి మాస్క్ ఉంది, నిజం మాస్క్తో ఆడుతుండు. ఇమాన్యుయల్ అయితే మాస్క్ లేదు. ఇమాన్యుయల్ గురించి ఏదో గర్జు పెట్టుకొని మాట్లాడిండని అనిపించింది. నాకైతే ఇమాన్యుయల్ గురించి అయితే ఏం తప్పు లేదు, ఇమాన్యుయల్ అయితే అది మాస్క్ లేకుండానే చాలా జెన్యున్గా ఆడుతున్నాడు నాకు అనిపించింది. భరణి అయితే మాస్క్ ఉంది. తర్వాత కళ్యాణ్ గురించి చెప్తాడు. నేను ఫస్ట్ నుంచి నాన్న అని ఎవరినైనా పిలిచిన అంటే కళ్యాణ్ నాకు చాలా మంచిగా అనిపిస్తారు. కళ్యాణ్ చిన్న బాధపడ్డాడు అంతే తప్ప ఇంకెవరు లేరు. తనుజను కూడా పెడితే తనుజనే షాక్ అయింది. తర్వాత తనుజని చూస్తే నాలాగా అనిపిస్తుంది సార్, నన్ను చూసుకున్నట్టు. ఎందుకు నేను ఆ మాట మాట్లాడుతున్నా అంటే తనుజ గురించి. తనుజ షార్ట్ టెంపర్ సార్, ముక్కు మీద కోపం, ముక్కు మీద కొంచెం అరిచి కామర్స్ అయిపోతుంది తనుజ అలాంటిది. తర్వాత శ్రీజ గురించి చెప్తాడు. శ్రీజ గురించి హైలైట్ అనిపిస్తుంది. శ్రీజ కూడా చాలా మంచిగా, అగ్ని పరీక్షలు కూడా శ్రీజ ఇలానే ఉండేది సార్. అమ్మాయి ఆవిడనే ఇంత చాలా మంచి అమ్మాయి సార్ అని అంటే థ్యాంక్ యూ హరీష్ గారు అని అంటది. అదైతే భలే అనిపిస్తుంది. మీకేమనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే హరీష్ గారు ఎలిమినేషన్ కావడం అయితే నాకైతే రియల్ నచ్చలే ఎందుకో. ఓకే అన్నిట్లో ఓకే అందరితో కలిసి ఉండింటే ఇంకా బాగుండే, కానీ హరీష్ గారు అది ఒక్క నామినేషన్ నాకు ఎలిమినేషన్ అయితే అస్సలు కరెక్ట్ అనిపించలేదు. ఫ్లోర్ అని పంపించాలండి బాబోయ్, ఫ్లోర్ ఎప్పుడు పోతుందో అని వెయిట్ చేస్తున్నాను నేనైతే. రియల్ చెప్తున్నా, ఈ హరీష్ గారిని ఎందుకు పంపించిండ్రు, హరీష్ గారు ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. హౌస్లో కూడా అందరు అబ్బా పోయినరా నాయన అని అనుకుంటారేమో, కానీ నాకైతే హరీష్ గారు ఉంటే బాగుండే అని నాకు అనిపించింది. మీకేమనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి.